శ్రీనిలయంబు సూర్యగిరి చిన్మయ తేజం జందగోరితిన్ వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతింతు నా మనసమందునల్ నిలిచి మంగళవాగ్జరి సాగనిం సన్మౌని జనాశ్రిత వరద మన్నన జయవి వీరధర్మజ. జగద్గురు పరమాత్మ కోటిలింగేశ్వర వీరధర్మజ మాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి గురుకుంద వీరన్న స్వామి వార్ల దేవస్థానంలో గార్లపాడులో ఏర్పాటు చేయబడినటువంటి ఉశనప్ప స్వామి వారి పిలుపు మేరకు సుదర్శన హోమానికి విచ్చేసినటువంటి సమస్తమైనటువంటి సభలో ఉన్నటువంటి స్వాములకు, ఆ తర్వాత ప్రేమగా ఇంత సమయమైనా కూడా ఎంతో ఆనందంగా వినగలిగినటువంటి మరి అమ్మలకు అయ్యలకు అందరికీ కూడా శరణాగతి తెలియజేస్తూ, కాలాతీతం అవుతున్నది కాబట్టి అమ్మవారి యొక్క వాణిని ఒక 10 నిమిషాల లోపు 8 నిమిషాల లోపే నేను మీకు అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తా. కలవు హరినామ సంకీర్తనవు అని శాస్త్రం ఉన్నది. ఈ కలియుగం లోపల కేవలము హరినామ సంకీర్తన వల్లనే మోక్షం ఉన్నది అంటారు. అంటే కేవలము హరినామ సంకీర్తన చేస్తేనే మోక్షం వస్తుందా అని ఒకడు ఏం చేసినాడట, 100 సంవత్సరముల ఆయుష్ ప్రమాణం కదమ్మా మనకంతా. ఆయన ఏం చేసినాడు, అరే 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి, ఇంకా 90 ఏళ్ల వయసు కదా, 90 ఏళ్ళు అయిన మీనికి హరినామస్మరణ చేయాలని కూర్చున్నాడట. ఇక వాడు అట్లా అనుకునే లోపల మళ్ళొచ్చే సంవత్సరానికి ఈ యొక్క వార్షికోత్సవం చేద్దామని చెప్పి ఏం చేసిందంటే ఉశనప్ప స్వామి ఏం చేసిందంటే ఆయన పిలుద్దామని చెప్పి పెద్ద బోర్డులు అవి వేసుకొని వచ్చే సంవత్సరాన్ని ఆయన పిలిచిండట. పిలవడానికి కానీ ఆయనకు పత్రిక ఇస్తే, అయ్యా వారం రోజుల లోపల మళ్ళీ కార్యక్రమం ఉంటుంది, సాధు సత్సంగ సభ ఉంటుంది, నీవు తప్పక రావాలి అని అంటే సరేలే నేను వస్తానని అన్నాడు. కానీ రేపు కార్యక్రమం ఉండంగానే ఏమైందో తెలుసునా, రేపు రేపే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ రోజే ఆయనకు ఏమైంది అంటే మరణం ఆసనమైంది. శ్రీమద్రమారమణ గోవింద. అంటే మీరు ఆలోచన చేయండి. అందుగురించే బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముసలియందో లేక ముదమియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళనో జీవి వెళ్ళుట తథ్యంబు. ఎప్పుడు ఏ సమయం లోపల ప్రాణం పోతుందో తెలియదు. కాబట్టి అరే ప్రాణం ఉన్నంత వరకైనా సాధువుల యొక్క సభలోకి వెళ్ళరా, మహాత్ముల యొక్క సభలోకి వెళ్ళు, యజ్ఞము లోపల పాల్గొను, పూజ లోపల పాల్గొను, ఒక దానము చేస్తూ ఉంటే ధర్మము చేస్తూ ఉంటే అయ్యా నేను కూడా ఒక స్వామికి శాలువా ఇచ్చి ఒక 500 చేతులు పెట్టి నమస్కారం చేస్తానయా అని ముందుకు రాగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ జన్మ లోపల ధన్యుడైతాడు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నాయన గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, కానీ ఒక మంచితనముతో జీవితాన్ని గడపాలి. అయితే 2 శిష్యులు ఉన్నట్టు ఒక గురువు గారికి. అయితే ఆ 2 శిష్యులు ఎటువంటి వాళ్ళు అని అంటే చాలా పేదవాళ్ళు. కానీ ఒకడు ఎటువంటి వాడు అని అంటే ఉదారమైన గుణము కలిగిన వాడు, భక్తి జ్ఞానము కలిగినటువంటి వాడు, ఉన్నంతలోనే తృప్తి చెందేటటువంటి వాడు ఒకడు ఉన్నాడట. ఇంకొకడు ఏంటంటే వానికి ఎంత వచ్చినా కూడా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా వానికి అసంతృప్తి. ఎన్ని డబ్బులు వచ్చినా వానికి అసంతృప్తే. గురువు గారి దగ్గరకు వచ్చా ఏమున్నది స్వామి, ఎంతైనా కూడా ఎంత సంపాదించినా కూడా గింతే ఉన్నది, ఎంత సంపాదించినా ఇంతే ఉన్నది. నా పక్కకు ఆయన ఉన్నాడు, ఆ స్వామీజీ ఉన్నాడు, ఆయన మొన్ననే భూమి తీసుకునే బ్రహ్మాండంగా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే తర్వాత కార్లు తిరుగుతున్నాడు, నేను మాత్రం ఇట్లే ఉన్నా అని వాడు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడట. అయితే భగవంతుడు ఇద్దరికి కూడా ఇస్తూనే ఉన్నాడు. కానీ అతడేమో ఇచ్చిన దానితో సంతృప్తి చెందుతున్నాడు. ఈడేం చేస్తున్నాడు తెలుసునా, వీడు కూడా కూలి పని చేస్తున్నాడు. కానీ ఆ కూలి పని చేస్తూ ఏం చేస్తున్నాడంటే ఏమి ఇచ్చిండాయా, నేను కష్టపడితేనే ఇచ్చిండు. భగవంతుడు ఏం చేసిండు, నేను కష్టపడితే ధనం వచ్చింది, లేకుంటే లేదు. ఏదో కంచరగాడిదలాగా గాడిది పని చేసినా, ఎట్టే పని చేసినా ఆ పని చేసినంత ఇస్తున్నాడు. నాకేమీ లేదు, భగవంతుని కృప, దేవుని కృప నాకు ఏమి లేదని ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేవాడట. ఎవడు రెండవ వాడు.
ఇంకొకడు ఏం చేస్తున్నాడు అని అంటే భగవంతుడు ఇచ్చిందే గొప్పతనము, ఆ కృప ఉండడం వల్లనే నాకు ఈ చిన్న ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగం లోపలనే నేను ఓం నమో నారాయణాయ అనండి ఒకసారి. ఓం నమ శివాయ. సర్వకాల సర్వావస్థలయందును నిద్రించు వేళ శయనించు వేళ మరణమాసన్నమైన వేళ దాహము చెందిన వేళ అంటే దాహమయ్యే సమయంలో నారాయణ అని అంటున్నాడు, భోజనం చేసే సమయంలో నారాయణ అని అంటున్నాడు, తర్వాత పడుకున్న సమయంలో నారాయణ అని అంటున్నాడు, తర్వాత అతడు పనులు చేస్తున్న సమయంలో కూడా నారాయణ 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 అని అంటున్నాడు. ఓం నమో గురుదేవ ఓం నమో గురుదేవ అని అంటున్నాడు. వీడు అనుకుంటూ ఆ యొక్క మామూలు జీవితం లోపలనే వాడు ఏమైనాడు అని అంటే వాడు మరణించినాడు. ఎవరు? మొదటివాడు భగవన్నామ స్మరణ చేసుకుంటూనే మరణించినాడు. అలా మరణించిన తర్వాత వానికి వచ్చేటటువంటి జన్మ ఎటువంటి జన్మ వచ్చిందో తెలుసునమ్మా. ఒక కోటీశ్వరుడి ఇంటి లోపల కొడుకుగా పుట్టినాడు. ఎట్లా పుట్టిండాయా? ఒక కోటీశ్వరుల ఇంట్లో కొడుకు పుట్టినాడు. ఆ కొడుకుగా పుట్టి అన్ని దుర్మార్గమైన లక్షణాలు లేవు వానికి. ఏ లక్షణాలు వచ్చినాయి వానికి అని అంటే గత జన్మ లోపల భగవంతుణ్ణి స్మరణ చేసినాడు కాబట్టి ఈ జన్మ లోపల నాకు సంసారం వద్దు, భార్య వద్దు, పిల్లలొద్దు, ఏమొద్దు, మా నాయన సంపాదించినటువంటి ధనాన్నంతా కూడా నేను గురువులకు, దేవాలయాలకు, పేదలకు, పండితులకు అందరికి దానం చేస్తా అని చెప్పి 4 చేతులతో దానం ఇచ్చి అతడు తపస్సు చేయడానికి వెళ్ళినాడట. మళ్ళొచ్చినటువంటి జన్మ వానికి అట్లా వచ్చింది. మరి ఈ రెండవ వాడు ఉన్నాడు కదా, ఈ రెండవ వాడు ఏం చేసిండు అంటే ఏమున్నదండి భగవంతుడు నాకేం చేసిండు, అంత ఎట్టి కష్టమే పెట్టిండు, అంత కంచరగాడిదలాగా నేను జీవితం అంతా గడిపినా నాకు ఏమీ తృప్తి లేదు అని చెప్పి వీళ్ళ మరణించేటటువంటి సమయం లోపల కంచరగాడిద అనండి ఒకసారి అనాలమ్మా. అయ్యో గాడిద అంటే మీకు అన్ని కంచరగాడిద అనండి అని అనుకుంటా వాడు మరణించిండట. మరణించిన తర్వాత వాడు వచ్చే జన్మ లోపల ఏమై పుట్టిండు అంటే అదే ధనవంతుని ఇంటి లోపల ఉన్నటువంటి పక్కవాడి ఇంటి లోపల, పేదవాడి ఇంటి లోపల గాడిదలాగా పుట్టిండట. ఇట్లా పుట్టిండట. మరి మీకు గాడిదలాగా ఉంటాలని ఇష్టం ఉన్నదా, లేక కనికుని ఇంటి లోపల ఒక కొడుకులాగా ఉంటాలని ఇష్టం ఉన్నదా? అంటే వాడు కూడా అదే పని చేసిండు కానీ మనసుకు తృప్తి లేదు. వెట్టి పని చేసినా భగవంతుడు నాకు ఎన్ని ఇచ్చినా కూడా తృప్తి లేకుండా వాడు గాడిద అని అన్నాడు. కాబట్టి గాడిద ఏం చేసింది అని అంటే గంధపు కట్టెలు మూసింది కానీ గంధపు కట్టెల వాసన దానికి తెలుస్తుందా? తెలియదు. అటువంటి జన్మ వానికి వచ్చింది. కాబట్టి అంత్యకాలమునందు అంటే అంత్యకాలము లోపల ఏ స్మరణ జరుగుతుందో ఆ స్మరణనే వస్తుంది అంటాడు. మరి అంత్యకాలము లోపల స్మరణ జరుగుతుంది అని అనుకుంటే అప్పుడే స్మరణ రావాలంటే వస్తుందా? గుర్తుపెట్టుకోండి, జన్మల లోపల నీవు భగవన్నామాన్ని స్మరిస్తే గాని మరణించే సమయం లోపల రామనామం పలకడానికి రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము రామనామాన్ని నిరంతరము జపించాలి. అంటే చిన్నతనము లోపలనే పిల్లలకు నేర్పాలి. వయసు ఉన్నప్పుడే భగవంతుని స్మరణ చేయాలి. శక్తి ఉన్నప్పుడే క్షేత్రాలు తిరిగి దర్శనం చేసుకున్నాలి. ధనం ఉన్నప్పుడే ఇటువంటి స్వాముల దగ్గరికి వచ్చి మీకు సంపాదించినటువంటి ధనాన్నంతా కూడా వినియోగం చేసి పేదలకు, పండితులకు పంచిపెడితే మళ్ళొచ్చేటటువంటి జన్మ పరిపూర్ణమైన జన్మ వస్తుంది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. నిజంగా మా శిష్యుడే ఇప్పుడు ఒక మాట అన్నాడు. అమ్మగారు ఉన్నారు ఈనాడు, ఆమెకు ఆడంబరాలు అక్కరలేవు, శాలువాలు అక్కరలేదు, పట్టు వస్త్రాలు అక్కరలేదు. 86 సంవత్సరాలు 88 సంవత్సరాలు అమ్మగారు బ్రతికినారు. గురు పౌర్ణమి రోజున అమ్మవారు ఉద్భవించినారు. ఒక్క మాట చెప్పింది, నాయన భారతదేశము సనాతనమైనటువంటి దేశము, ఈ దేశములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్వతి లక్ష్మీదేవి స్వరూపంతో కూడుకున్నటువంటి వాళ్ళు, అమ్మలంతా కూడా నారాయణ స్వరూపంతో కూడుకున్నటువంటి వాళ్ళు, పురుషులంతా మీరే దేవతలు నాయన, మద్యమాంసాలు వదిలిపెట్టండి, మానవత్వముతో బతకండి, ఏ దేవుణ్ణన్నా కొలవండి, ఏ దేవతనన్నా కొలవండి, మద్యమాంసాలు వదిలిపెట్టి ఆ నామస్మరణ చేస్తే తప్పనిసరిగా భగవంతుడు మిమ్ములకు కైలాసమే మీకు ఉంటది అని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాణిక్యేశ్వరి మాతాని స్వామికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. నాయన ఈ ప్రాంతం అంతా కూడా అదే ప్రచారం చెయ్యి నీవు. ఎందుకంటే త్యాగ పురుషుడు అయినవు.
ఎందుకంటే భార్య రాజయోగంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా పిల్లలే. అక్కడ పార్వతీదేవి లాగా పక్కన కూర్చున్నది అన్నపూర్ణాదేవి లాగా నీవు త్యాగముతో కూడుకొని ఉన్నావు. నరసింహస్వామిని నువ్వు ఉపాసన చేసినావు. ప్రతి అమాసకు కూడా ప్రతి పౌర్ణానికి కూడా భక్తులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అదే చెప్పు. ఏం చెప్పాలి అని అంటే, నాయన అన్ని జీవులలో కూడా యొక్క పరమాత్ముడు ఉన్నాడు. ఏ ప్రాణిని కూడా ఒక నాలుక రుచి కొరకు ఆశించి ఏ ప్రాణిని కూడా మనం చంపరాదు నాయన. మరి జీవహింస మహాపాపం. చెప్పండి ఒకసారి. నీవెప్పుడు ఉడతావో నీవెప్పుడు మరణిస్తావో నీకు తెలియనప్పుడు ఒక జీవిని చంపే అధికారం నీకున్నదా? ఏమమ్మా నీకున్నదా? ఎవరికి లేదు కదా. రేపేమైతావో నీకే తెలియదు, ఎల్లుండి నేనేమైతానో నాకే తెలియదు. ఒక ప్రాణిని చంపే అధికారం మనకు లేదు. కాబట్టి 84 లక్షల జీవరాశులను రక్షించడానికి వచ్చినటువంటి జన్మ. ఏ జన్మ? ఆనందం చప్పట్లు కొట్టింది మీకు. అందుకే అటువంటి మానవ జన్మను మీరు చరితార్థం చేసుకోండి. ఆ స్వామివారి సేవలో, నరసింహస్వామి సేవ లోపల ఉరుకుందా ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు యొక్క అవతారమైనటువంటి ఆ యొక్క హిరణ్య స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కృప మీ అందరికీ ఉండాలని నేను ఆశిస్తూ ఈ సభాముఖంగా మీ అందరికీ ఆ శ్రీమాత ఆ యొక్క జగన్మాత మీ అందరికీ అటువంటి సద్బుద్ధిని కలగజేయాలని ఒకసారి అమ్మవారికి నేను ప్రార్థన చేస్తూ ఇంకా సభాధ్యక్షులుగా ఈనాడు సీతారామాంజనేయ ఆశ్రమం నుండి విచ్చేసినటువంటి తిరుపతి తీర్థానంద స్వామి వారు ఈరోజు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా అధ్యక్షుల వారిగా వారు రావడం జరిగింది. మా కోరికను మన్నించి అంతే మా యొక్క కుశనప్ప స్వామి వారి కోరికను కూడా మరి ఆదేశానుసారంగా వారు రావడం జరిగింది. వారు భగవద్గీతను దాదాపుగా వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ 705 శ్లోకాలను కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు ఒక 10 నిమిషములు ఒక 15 నిమిషాల లోపల ఆ భక్తి యోగాన్ని గురించి చక్కగా ఈ యొక్క భక్తులకంతా కూడా అందించాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నా. సాయంత్రము మా యొక్క చరణ్ స్వామి ఇక్కడే ఉంటాడు. అమ్మ మీరందరూ చక్కగా ఈ భోజనం చేయండి. ఆలస్యమైనా కూడా ఈనాడు అమృతమైనటువంటి జ్ఞానం అనేటటువంటి గంగలో మునిగినారు. మీరంతా చప్పట్లు కొట్టండి. జ్ఞానగంగ ఈ జ్ఞానం అనే గంగలో మీరంతా మునిగినారు. కాబట్టి సాయంకాలం కూడా సభ ఉంటది. అప్పుడు చక్కగా మీరందరూ కూడా వినవచ్చు. స్వామీజీ ఉండడు కాబట్టి, దయానంద స్వామీజీ కూడా ఉండడు కాబట్టి వాళ్ళకు సత్కారం చేద్దాం. అప్పుడు ఈ స్వామీజీ వారి యొక్క ప్రసంగం అయిన తర్వాత అందరికీ భోజన వ్యవస్థ ఉంటుందమ్మా. నేను కూడా ఉదయం నుండి కూడా ఒక కాసిన్ని మంచినీళ్లు తప్ప ఇంకా ఏమీ నేను కూడా స్వీకరించలేదు. అది అమ్మవారి యొక్క శక్తి, మీ అందరి యొక్క ప్రేమ తప్ప ఏమీ కాదు. కాబట్టి వారి ఉపన్యాసాన్ని జగద్గురు కోట్లింగేశ్వర వీర ధర్మజ మాతాకి, లక్ష్మీ నృసింహ స్వామికి, కుంద వీరಣ್ణ స్వామికి, సమస్త సాధు సత్పురుషుల స్వాముల వారికి, సాధు సంతన్ మహారాజుకి, అవధూత చింతన శ్రీ గురుదేవ్.